హలో వ్యూవర్స్, నేను మీ దీసోధరమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ నెలలో మనకి అకాల వర్షాలతో పాటు మనకి పిడుగులు కూడా నమోదవుతాయి. ఆ పిడుగులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి అకాల వర్షాలు ఏ సమయంలో నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మార్నింగ్ సమయంలో మనకి దట్టమైన పొగమంచు అనేది కొన్ని భాగాలకు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి దట్టమైన పొగమంచు అంటే పలు భాగాలు కొన్ని భాగాలకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే దట్టమైన పొగమంచు అనేది మరో 4 రోజుల పాటు కనిపిస్తుంది. అలాగే మనకి మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు వచ్చేసి మనకి 35 నుంచి 37 డిగ్రీలు దాటే అవకాశం అయితే మరో 5 రోజుల పాటు వాతావరణ విషయంలో మనకి అధికంగా కనిపిస్తుంది. కాబట్టి మనకి మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి రేపటి నుంచి ఇంకాస్త పెరిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మొదటిగా మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మనకి అకాల వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ అకాల వర్షాలు వచ్చేసి మనకి మార్చి నెలలో, మనకి ఏప్రిల్ నెలలో మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి అలాగే మరలా సాయంకాలం లేదా రాత్రి సమయంలో ఆకాశం మేఘవ్రతమై ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు అకాల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. కాబట్టి మనకి మార్చి మొదటి వారంలోనే మనకి అకాల వర్షాలు అంటే ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. సాధారణంగా మనకి వర్షాలు పడేటప్పుడు మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు పడుతూ ఉంటాయి. ఆ పిడుగులు పడే సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. చాలామందికి ఉరుములు, మెరుపులు అంటే భయం. ఆ మెరుపుల కాంతికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఎక్కువగా వర్షాలు పడేటప్పుడు ఉరుములు, మెరుపులు పడుతూ ఉంటాయి. పెద్దగా గాలి వచ్చినప్పుడు కూడా మనకి ఉరుములు, మెరుపులు అనేవి పెద్ద పెద్ద శబ్దాలతో, మెరుపులతో మనకి వర్షాలు అనేవి పడటం జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల నీరు ఆవిరిగా మారుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మనకి ఈ ప్రక్రియలో ఆకాశం సుమారుగా 25,000 నుంచి 30,000 అడుగుల ఎత్తులో మనకి మేఘాలు అనేవి ఏర్పడతాయి. ధనావేశిత మేఘాలు అనేవి పైకి వెళ్తాయి. అలాగే రుణావేశిత మేఘాలు అనేవి కిందకి పయనిస్తాయి. కాగా ధనావేశిత మేఘాలు ఎత్తులో పైకి వెళ్ళినప్పుడు మారే వస్తువు ఉన్న మేఘాల కన్నా అటువైపు ఎలక్ట్రాన్ల వేగం అనేది ప్రయాణిస్తుంది. ఈ సందర్భంలో మేఘాల నుంచి ఒక్కసారిగా ఎలక్ట్రాన్లు అనేవి విద్యుత్ క్షేత్రంగా మారి దీనికి వేగంగా దూసుకువస్తాయి. దాన్ని పిడుగుపాటు లేదా పిడుగు అని కూడా అంటారు. అలాగే ఈ మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు రిలీజ్ అవ్వడం వల్ల ఈ సందర్భంలోనే మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు అనేవి ఏర్పడతాయి. ఈ పిడుగులు అనేవి అధికంగా మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి వర్షాలు అనేవి అంటే అకాల వర్షాలు అనేవి ఎక్కువగా నమోదవడం వల్ల మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు అనేవి ఎక్కువగా పడడం అనేది జరుగుతుంది. పిడుగులు పడే సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి? పిడుగులు పడే సమయంలో మనం ఫోన్ అనేది మాట్లాడరాదు, అలాగే టీవీ చూడరాదు, టవర్స్ అలాగే ట్యాప్స్, గిన్నెలు అనేవి కనగరాదు, కిటికీలు, తలుపుల దగ్గర నుంచోరాదు, చెట్ల కింద ఉండరాదు, పంట పొలంలో కూడా ఉండరాదు. ఎక్కువగా మనం బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మెరుపులు పడే సమయంలో మనం కనపడగానే మోకాలపై చేతులు పెట్టుకుని తలవాల్చి ముందుకొని కూర్చోవాలి. దీనివల్ల పిడుగు పడినప్పుడు విడుదలయ్యే విద్యుత్ ప్రభావం అనేది చాలా తక్కువగా పడే అవకాశం అయితే కనిపిస్తాయి. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలతో మనకి వర్షాలు అనేవి మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం కనిపిస్తుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ నెలలో మనకి మధ్యాంధ్ర జిల్లాల నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అలాగే ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం వివిధ పరిసర ప్రాంతాల్లో మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో మనకి అధికంగా వర్షాలు అనేవి అధికంగా నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ ఈ జిల్లాలో మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలలో మనకి అధికంగా వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. అలాగే మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగా ఉంటాయి. అలాగే రాయలసీమ జిల్లాలో నవంబర్, డిసెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు మనకి అధికంగా వర్షాలు నమోదవుతాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలలో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి కోస్తాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో తప్పకుండా నమోదే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో మనకి చల్లటి వాతావరణం అలాగే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో మనకి రాయలసీమ జిల్లాలో అధికంగా వర్షాలు నమోదే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే మనకి ఏ నెలలో వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియో అందిస్తాను. అలాగే
జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో మనకి అధికంగా వర్షాలు అనేవి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి జూన్, జూలై, ఆగస్టు ఈ నెలలో మనకి అధికంగా వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు కూడా మనకి తుఫాన్లు అనేవి అధికంగా నమోదవుతాయి. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకాల వర్షాలు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో మాత్రం తక్కువగా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో మనకి అధికంగా వర్షాలు నమోదవుతాయి. ఆ విధంగానే మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి అధికంగా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం ఈ సంవత్సరం పాటు కనిపిస్తుంది. మనం రానున్న రోజుల్లో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే భారీ మేఘాలు ఎటువైపు నుంచి ప్రయాణించి మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, అలాగే మనకి పిడుగులు అనేవి ఎక్కడ నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మన ఛానల్లో ముందుగానే మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాతావరణంలో మనం ఎటువంటి మార్పు వచ్చినా ముందుగానే మనం 10 రోజుల ముందుగానే మనం యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైతులకు మాత్రమే నా వెదర్ ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే మనకి రానున్న రోజుల్లో ఏ విధమైన వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్న దాని గురించి కూడా మనం యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.